ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఒక దర్శనాభిలాషి సాయిరామ్ అని జపించుట సరి అయినదేనా? సాయి సా అనగా దివ్యత్వము, అయి అనగా తల్లి, రామ అనగా శుద్ధజ్యోతి స్వరూపునిగా హృదయమందున్న పరమాత్మ. సాయిరామ్ అనగా దివ్యత్వమును కలిగి ఉన్న తల్లి, తండ్రి. సోహం, సాయిరామ్, శివోహం, సాంబశివ, వీటన్నిటికీ అర్థము ఇదే. ఇస్లాం: స్వామి, ఈ ప్రశ్న వేయుచున్నందుకు నన్ను క్షమించండి. మీరు జనుల మధ్య తిరుగుతున్నప్పుడు కొందరిపై ప్రత్యేక శ్రద్ధ కనపరచుట, కొందరికి ప్రత్యేక సంభాషణ అవకాశాన్ని కల్పించడం జరుగుతున్నది. దీనిని గమనించువారు మీరు కొందరిని ఎన్నుకొనుటను, కొందరికి అవకాశం ఇవ్వకపోవటను చూసి ఆశ్చర్య పొందుతున్నారు. సాయి: ఆ విధముగా ఆశ్చర్యపోవుట సహజమే. బాహ్యమైన దృక్పథముతో గమనించువారు ఎవరు అర్హులో ఎవరు కారో తెలుసుకొనలేరు. ఇస్లాం: భక్తులు కాని వారితో భగవంతుని గురించి సంభాషించకూడదని మీరు చెప్పారు. దాని భావం ఏమిటి? సాయి: వ్యక్తుల సమూహముతో సంభాషించుట మంచిదే. నాయకులు కొంత ఉత్సాహమును చూపి తదుపరి వారి అనుచరులకు తెలియజెప్పుదురు. కానీ భక్తి లేని వ్యక్తులతో విడిగా సంభాషణలో పాల్గొనటం వలన వాదములతో, చర్చలతో సమయము వృధా అగును, ఫలితము శూన్యము. సాయిరామ్.